పరిష్కారం ఏర్పడకూడదు, సమస్య పెద్దది కావాలి. సమస్య పెద్దదైతే యుద్ధం వస్తుంది, యుద్ధం వస్తే తానే అర్జునుడిని చంపాలి, ఆ కీర్తి తనకి రావాలి. అది ఏమిటో ఇంకా మాత్సర్యం అలా ఉండిపోయింది ఆయనకి. దాన్ని దాటలేకపోయాడు. కానీ అదే మహాభారతానికి మహోపకారం చేసి ఆయన తెలియకుండా మహోపకారం చేశాడు. కాబట్టి ఇప్పుడు అన్నాడు అందరి ముందు, ఏమిటి వికర్ణ నువ్వు మాట్లాడుతూ అధర్మంగా జయింపబడింది అధర్మంగా జయింపబడింది అంటావేంటి? ధర్మాత్ములైన వారు సభలో ఎందలో ఉన్నారు, భీష్మద్రోణాదులు. వీళ్ళందరూ చూస్తుండగా పందెం ఒడ్డినవాడు ధర్మరాజు. ధర్మరాజు కన్నా ధర్మాత్ముడివి అనువు, నీకు తెలుసా ధర్మం? ధర్మరాజు ఒడ్డాడు. ఆమె ఏకవస్త్ర అంటున్నావు. ఆమె ఏకవస్త్ర అని వెనకేసుకు రావలసిన అవసరం ఏం లేదు. ఆమెను అలా అనకూడదు అన్న విషయం కర్ణుడికి తెలియదా? ఎందుకన్నాడు? అలా అంటే ఆ సభలో సంతోషించేవాడు ఎవరు? దుర్యోధనుడు ఒక్కడే. దుర్యోధనుడు ఒక్కడు సంతోషిస్తాడని అంత మాట అనొచ్చా? ఎవరు అంగీకరిస్తారు కర్ణుడి యొక్క ప్రసంగాన్ని? అయితే కర్ణుడన్న ఈ మాట అన్యాపదేశంగా దుర్యోధనుడికి ఇంకొకలా అర్థమైంది. ఈయన ఏం చెప్తే అది ఆయనకు ఆదేశంలా వినపడుతుంది. వెంటనే ఆయన అన్నాడు, దుశ్శాసనుడిని పిలిచి ఆమె బట్టలు ఊడతీయమన్నాడు. ద్రౌపదీ వస్త్రాపహరణం జరిగిందా లేదా? దుశ్శాసనుడు వెంటనే లేచొచ్చి ఆ తల్లి ద్రౌపదీదేవి యొక్క వస్త్రాపహరణం చేశాడు. ఆమె శ్రీకృష్ణ పరమాత్మని శరణాగతి చేసింది కాబట్టి ఆమె రక్షింపబడింది, కాపాడబడింది సభాముఖంగా. కానీ ఇప్పుడు ఎంత దూరం జరిగిపోయింది కథ అంటే, వెంటనే భీముడు లేచి ప్రతిజ్ఞ చేశాడు. ఏ దుర్మార్గుడైన దుశ్శాసనుడు ద్రౌపదీదేవి యొక్క బట్ట ఒలిచే ప్రయత్నం చేశాడో, ఆ దుశ్శాసనుడి యొక్క గుండెలు కురుక్షేత్ర మహాసంగ్రామ భూమి యందు పెద్దలందరూ చూస్తుండగా బద్దలు కొట్టి దోషిటితో నెత్తురెత్తి నోటి దగ్గర పెట్టుకుంటానని ప్రతిజ్ఞ చేశాడు. ఇప్పుడు దుర్యోధనుడి తర్వాత వాడు దుశ్శాసనుడు. భీముడు ప్రతిజ్ఞ చేసేశాడు అంటే దుశ్శాసనుడి మరణం ఖాయం అయిపోయింది కదా, చాలా దూరం జరిగిపోయారు కదా అన్నదమ్ములు. అది ఒక్క జూదం దగ్గరే ఆగిపోయినట్టుంటే దానికి మరమ్మత్తు చేయడం తేలికే. ఏదో జరిగిపోయింది, ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయకండి, వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇచ్చేసేయండి అనడం తేలిక. చెయ్యరాని పని, చెయ్యకూడని పని, మనసులో ఎప్పుడూ ఇక అంగీకరించడానికి యోగ్యం కాని పని సభాముఖంగా జరిగిపోయిందా లేదా? ద్రౌపదీ వస్త్రాపహరణం జరిగిపోయిందా? శ్రీకృష్ణ భగవానుడు కాపాడబట్టి కదా తల్లి యొక్క గౌరవ మర్యాదలు నిలబడ్డాయి. ఇది ఇక పాండవులకి జీర్ణం అవుతుందా జీవితంలో ఎప్పుడైనా? ఇక జీవితంలో ఎప్పటికైనా కురుపాండవులు కలిసి ఉండగలరా? ఇక కలవడానికి వీలు లేని రీతిలో బదలగొట్టేసింది ఎవరప్పుడు? కర్ణుడేనా? ఆ మాట అన్నది ఆయనేనా మొదట? ఆ మాట అన్నందుకేనా ఇక కలపడానికి వీలు లేని రీతిలో విడిపోయారు? జీవితంలో ఎప్పటికైనా కురుపాండవులు కలిసి ఉండగలరా? ఇక కలవడానికి వీలు లేని రీతిలో బదలగొట్టేసింది ఎవరప్పుడు? కర్ణుడేనా? ఆ మాట అన్నది ఆయనేనా మొదట? ఆ మాట అన్నందుకేనా ఇక కలపడానికి వీలు లేని రీతిలో విడిపోయారు? అలా విడిపోయడం వల్లేనా చిట్ట చివరి ప్రయోజనం ఏమిటి? మహాభారత యుద్ధం. ఆ యుద్ధంలో అర్జునుడిని నేను చంపుతాననే కదా కర్ణుడి ధైర్యం. చివరికి జరిగింది ఏమిటి? దుర్యోధనుడి ఆశలు ఏమయ్యాయి? ఈయన పెట్టుకున్న పేరాశలు ఏమయ్యాయి? కానీ వేరొక కోణాన్ని ఆలోచించండి. ఈయన అలా జరపబట్టే కదా, ఇక కలుసుకోవడానికి వీలు లేని రీతిలో విడిపోబట్టే కదా భారత యుద్ధం జరిగింది. జరగబట్టి కదా ధర్మాత్ములందరూ పడిపోయారు. పడిపోబట్టి కదా నరనారాయణుల యొక్క అవతార ప్రయోజనం నెరవేరింది. మరి అప్పుడు కర్ణుడు ఉపకారం చేసినట్టు. కానీ అది కావాలని స్వబుద్ధితో చేసిన ఉపకారమా? కాదు. అది దేవతల వ్యూహంలో అంతర్భాగమై ఉండి ఉండవచ్చు. కానీ అక్కడ కర్ణుడి ప్రవర్తనని సమర్థించడం ఎవరూ చెయ్యరు. ఇక కురుపాండవులు కలవకుండా చేసేశాడు. అంతేకాదు దుశ్శాసనుడి మరణానికి రాచమార్గం వేసేశాడు. ఇక దుశ్శాసనుడు మరణించినట్లే. పోని అక్కడితో అయిందా? అవలేదు. ద్రౌపదీదేవి ఒక ప్రశ్న వేసింది. మీరందరూ ఇక్కడున్నారు, ఇది ధర్మాత్ముల యొక్క సభ, ఇంతమంది ధర్మాత్ములు ఉన్నారు, నేను ప్రశ్నిస్తున్నాను, నేను దాసినా అని అడిగింది ఆవిడ. అడిగినప్పుడు ఎవ్వరూ మాట్లాడలేదు. మాట్లాడనప్పుడు
కర్ణుడు మాత్రం ఒక మాట అన్నాడు. ఆయన అన్నాడు, తరుణి ఏవుర కంటే ఒక్కరుడ భర్త ఎగుట లగ్గు, జూదంబున ఆలి నోటు వడనివానిగా తగు భర్త బడయుమింకనుచు రాధేయుడు ఉల్లసమాడినంత. ఆ స్థితిలో, అంత కష్టంలో, అంత బాధలో ఏడుస్తూ సభలో నిలబడినటువంటి ఒక స్త్రీ, ఒక పతివ్రత, ఒక మహాతల్లి, ఆమెను ఉద్దేశించి అసలు పరాచికమాడడం అంగీకారయోగ్యమా? ఆమెని ఉద్దేశించి ఎంత దారుణమైన హాస్యం ఆడాడంటే, భర్త రక్షిస్తాడు, కానీ నీ వస్త్రాపహరణం చేస్తేనే నీ భర్తలు రక్షించలేదు. ఒక పని చెయ్యి, ఇక పైన 5గురు భర్తలు ఉండి ప్రయోజనం ఏమిటి? జూదంలో నిన్ను పణంగా పెట్టి ఓడిపోని భర్తని ఇంకొక్కడిని కూడా చూసుకోవాలి. ఎంత దారుణమైన మాట! ఆ మాట తలుచుకు 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 ద్రౌపదీదేవి ఎంత బాధపడింది. ఆ మాట కదు భారత యుద్ధానికి కారణమైంది. ఆయన ఏం చెప్తే అది శాసనం దుర్యోధనుడు. అబ్బా, ఎంత పెద్ద మాట అన్నాడో, ఎంత అవమాన పెట్టాడో! ఈయన ఊరుకున్నాడా? ద్రౌపదీదేవిని పిలిచి తొడ చూపించి వచ్చి కూర్చోమన్నాడు. అంటే తనని 6వ భర్తగా స్వీకరించమని. అంత నిండు సభలో ఆమె పట్ల అలా ప్రవర్తించినది కృష్ణ పరమాత్మ తర్వాత అందుకే అన్ని మాటలు ఆ మాట ప్రస్తావన చేశాడు. ఆమె పట్ల అలా ప్రవర్తించినది ఇక ఎవరికైనా జీర్ణం అవుతుందా? వెంటనే భీముడు లేచి ప్రతిజ్ఞ చేశాడు, ద్రౌపదీదేవిని వచ్చి కూర్చొమ్మని ఏ తొడ మీద కొట్టి సంజ్ఞ చేశావో ఆ 2 తొడలు గదాదండం పెట్టి కొట్టి వెరగొట్టేస్తాను యుద్ధభూమిలో అని. ఆఖరికి అదే జరిగిందా? దుర్యోధనుడు మరణించడానికి కావలసిన రాజమార్గం వేసేశాడా కర్ణుడు? ఆయన అనడం, దుర్యోధనుడు చేస్తూ ఉండడం. దుశ్శాసనుడు పడిపోవడానికి మార్గం ఏర్పడిపోయింది, దుర్యోధనుడు పడిపోవడానికి మార్గం ఏర్పడిపోయింది. భీముడు ఇక జీవితంలో రాజీ పడ్డావు, ఉగ్రసింహంలో అయిపోయాడు. అర్జునుడు రాజీ పడ్డావు. వాళ్ళు కాదు, అసలు ద్రౌపదీదేవి అంగీకరిస్తున్నా ఇక సంధిని. ఇన్నాళ్ళు పాండవులు సంధికి రాయబారానికి అంగీకరించేవాళ్ళు, ఇక అంగీకరించడం సాధ్యమా ద్రౌపదీదేవికి? భీముడికి అంత తేలిక? అసలు కృష్ణుడికి అంత తేలిక? అంటే ఇక జీవితంలో అన్నదమ్ములు కలుసుకోవడానికి అవకాశం లేనంతగా విడిపోవడానికి కావలసిన ప్రాతిపదికని వేసినవాడెవరు? కర్ణుడే. ఆయనన్న మాటలేగా ఇంత దారుణానికి వెళ్ళాయి. ఎందుకు ఇలా ఇంత అసహ్యకరమైన మాటలు ఎందుకు మాట్లాడినట్టు? ఒక్కటే ప్రయోజనం, కావలసింది యుద్ధం. యుద్ధం జరగాలి. ఆ యుద్ధంలో శత్రువులు నిశ్శేషమైపోయి దుర్యోధనుడు సార్వభౌముడు అవుతాడు. అది నేను ఆయనకి చేసి పెడతాను. ఈయనకేమిటి ఎందుకు సంతోషం? అర్జునుడిని పడగొడతాను. ఏమిటి అర్జునుడి మీద అంత కోపం? అది ఇప్పటిది కాదు, ఎప్పటిదో ఆ వైరం నరుడితోటి. ఆ నరుడి చేతిలో పడిపోవాలి. అందుకే ఇంకా అంత మాత్సర్యం పెంచేసుకున్నాడంతే. పెంచేసుకుని నిజానికి వాళ్ళకి అన్నయ్య కదవుతాడు, కానీ అంత దారుణమైనటువంటి రీతిలో శత్రుత్వాలు పెరిగిపోవడానికి కారణమైపోయాడు. అంటే ఒక వ్యక్తి జీవితంలో తర్వాత ఎంత విచారించినా దిద్దుకోలేనంత దారుణమైనటువంటి మాట ప్రయత్నపూర్వకంగా తెలిసి ప్రయోగించకూడదు. ఎందుకంటే ఒకసారి ప్రయోగించినప్పుడు దుశ్శాసనుడి మీద ప్రతిజ్ఞ జరిగినప్పుడు వెంటనే మళ్ళీ వెటకారమాడి ద్రౌపదీదేవిని పిలిచి 6వ భర్తని చూసుకో అన్న మాట అసలు కర్ణుడు వాడచ్చా? ఇదే అత్యంత ప్రమాదకరమైనటువంటి స్థితికి వెళ్ళిపోయింది. అక్కడతో పోయిందా? వాళ్ళు ఇంకా ఇంటికి వెళ్ళకముందు అనుజ్యూతానికి పిలిచారు. తర్వాత ఏదో ద్రౌపదీదేవికి వరాలు ఇచ్చాడు ధృతరాష్ట్రుడు, వాళ్ళకి రాజ్యం ఇచ్చారు. ఇంకా ఇంటికి దాకా వెళ్ళలేదు, మళ్ళీ అనుజ్యూతానికి పిలిచారు. మళ్ళీ అనుజ్యూతంలో అన్నీ పోగొట్టుకుని ఈసారి అరణ్యవాసం, అజ్ఞాతవాసం. అజ్ఞాతవాసంలో ఉనికి తెలిస్తే మళ్ళీ అరణ్యవాసం, అజ్ఞాతవాసం. అంటే ఏమిటి? ఎప్పటికీ పాండవులకు రాజ్యం ఉండకూడదు. రాజ్యం ఉండకూడదు ఒక్కటే కాదు, కష్టాలు పడుతూనే ఉండాలి. తాము రాజ్యాలు ఏలుతూనే ఉండాలి.
రాజ్యాలు ఏలుతూ నవ్వుతూ వాళ్ళుండాలి, కష్టాలు పడుతూ ఏడుస్తూ వాళ్ళు. అందుకని ఈ రెండు షరతులతో అనుజ్యూతాన్ని నిర్వహించారు. సహజం శకుని చేతిలో ఓడిపోవడం, ఓడిపోయారు. ఓడిపోయి వాళ్ళు అరణ్యవాసానికి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతూ ఆఖరికి ఇవన్నీ, ఈ మాటలు, ఈ అనుజ్యూతం, ఈ జూతం ఇవన్నీ ఎక్కడికి వెళ్ళిపోయాయి అంటే అర్జునుడు ప్రతిజ్ఞ చేశాడు. ఆయన అన్నాడు, కనకోర్వీధరసానుసార రుచిమద్గండీవ నిర్ముక్త పత్రిని పీతారుణ వారి శేషము పతత్రివ్రాతముల్ త్రావునయ్యని నా తోడ చతుర్దశాబ్దమున మారైపోరు కర్ణాది దుర్జన సంఘంబుల మార్తురందునుముదున్ సంగ్రామ రంగంబునన్. 14 సంవత్సరాలు అయిపోయిన తరువాత యుద్ధభూమిలో కలుసుకుంటాం మేము కౌరవులం. అలా కలుసుకున్నప్పుడు నా ధనస్సు నుండి వెలువడేటటువంటి తీవ్రమైన బాణ పరంపర చేత నేను ఈ కర్ణుడిని చంపేస్తాను. ఈ కర్ణుడి తల తెగి యుద్ధభూమిలో పడిపోయి నెత్తురు భూమిలోకి ఇంకుతుండగా గ్రద్దలు రాబందులు ఎగురుతూ వచ్చి ఇతని శరీరాన్ని పొడుస్తాయి. అలా యుద్ధభూమిలో 14 ఏళ్ల తర్వాత కర్ణుడి తల తెగేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. అంటే ఇక కలుసుకోవడం సాధ్యం అవుతుందా? దుర్యోధన దుశ్శాసనుల విషయంలో భీమ ప్రతిజ్ఞ అయిపోయింది, శకుని విషయంలో నకుల సహదేవులు, కర్ణుడి విషయంలో అర్జునుడు. భీముడు మళ్లీ ప్రతిజ్ఞ చేశాడు, దుష్టచిత్తుడైన కష్టు దుర్యోధను శరముదన్నువాడ ధరణి కూల్చి హీనుడైన దుస్ససేనుని వధించి వేడి రక్తమనువాడగడగి. 14 ఏళ్ళు అయిపోయిన తర్వాత మేము అరణ్యవాసం, అజ్ఞాతవాసం పూర్తి చేసుకుని 14వ ఏట యుద్ధానికి వస్తాం కదా, అప్పటికి 13 ఏళ్ళు అయిపోతాయి. ఆ 14వ ఏట మేము యుద్ధానికి కలుసుకున్న తరువాత దుర్యోధనుణ్ణి తొడలు విరగ్గొట్టి యుద్ధ భూమిలో చంపడమే కాదు, నా కాలు పెట్టి తల తంతాను దుర్యోధనుడి. అంతేకాదు, దుశ్శాసనుడి యొక్క గుండెలు బద్దలగొట్టి వేడి నెత్తురు తీసి నోటి దగ్గర పెట్టుకుంటారు. ఇంతమంది ప్రతిజ్ఞలు చేసి అరణ్యవాసానికి బయలుదేరారు. ఇప్పుడు వీళ్ళు అనుభవించిన భోగం ఓ మెరుపు లాంటిది. 14 ఏళ్ళు ఎంతలో వస్తాయి? 13 ఏళ్ళు పూర్తయిపోయి 14వ ఏడు వచ్చేది. వాళ్ళు వచ్చారంటే ఆకలిగొన్న సింహాల్లో వస్తారు. అప్పుడు దెబ్బతిన్న పెద్ద పులుల్లో వస్తారు, తోక తొక్కిన త్రాచుపావుల్లో వస్తారు. వచ్చిన తరువాత పాండవుల ముందు నిలబడడం అంత తేలిక. కానీ పేరాశ ఏమిటంటే ఇంత తేజోమూర్తులు ఎలా ఉండగలరు అజ్ఞాతవాసంలో? వీళ్ళ ఉనికి తెలియకుండా ఎలా ఉంటుంది? ఈ ప్రశ్న వేసుకునేటప్పుడు ఈ 5గురే ప్రచ్ఛన్న వేషాల్లో ద్రౌపదీ స్వయంవరంలో కనపడితే మనం కనిపెట్టగలిగేమా? ఎవరన్నా కనపడితే కాదు, యుద్ధం చేశారు. ఎదురుగుండా నిలబడి యుద్ధం చేస్తే, బాణాలేస్తే, ఓడిస్తే, నాతో యుద్ధం చేస్తే అర్జునుడు చెయ్యాలి, ఇంద్రుడు చెయ్యాలి, పరశురాముడు చెయ్యాలన్నాను తప్ప అర్జునుడే అని గుర్తుపట్టగలిగానా? గుర్తుపట్టలేకపోయానుగా. అప్పుడు గుర్తుపట్టలేకపోయింది, అజ్ఞాతవాసంతో గుర్తుపట్టగలనా అని ఆలోచన రాలేదు. మౌఢ్యమన్న మాటకి ఇంతకన్నా పర్యాయపదం ఏముంటుంది? కాబట్టి వాళ్ళు అరణ్యవాసానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ కౌరవులు పరమ సంతోషంగా ఉన్నారు. 12 ఏళ్ళు అరణ్యవాసం ఖచ్చితంగా చేస్తారు. ఎందుకంటే అక్కడ ధర్మరాజు గారు ఉన్నాడు. ఎన్ని బాధలు పడినా సహనాన్ని కోల్పోనివాడు యుధిష్ఠరుడు. ఎందుకంటే ధర్మాన్ని పాటిస్తాడు. అందుకు ఒకడు యుధిష్ఠరుడు అయ్యాడు. ధర్మాన్ని ఆచరించడంలో వచ్చే ఒరిపిడిలో ఎన్ని కష్టాలైనా తట్టుకుంటాడు. ఆయన మాట కాదనరు భీమార్జునుల కుల సహదేవులు. కాబట్టి 12 ఏళ్ళు యుద్ధం రాదు, ఖాయం కదా. ఇంకా తర్వాత ఓ ఏడాది అసలు రాదు. ఎందుకంటే వాళ్ళు అజ్ఞాతవాసంలో ఉంటారు. అజ్ఞాతవాసం అంటే ఓ మారు వేషాలు వేసి తిరుగుతారు. కానీ కనీసం ఇప్పుడు కోదండం కదా ఎక్కడన్నా ఉంటుందేమో దగ్గరలో. అప్పుడు అసలు దగ్గరలో ఉండే అవకాశం ఉంటుంది. గుర్తుపట్టేరు. గదట్టుకు భీముడు తిరిగితే గుర్తుపట్టరు, గాంధీవం మట్టుకు అర్జునుడు తిరిగితే గుర్తుపట్టరు. అందులో ఎక్కడో పెట్టేవో మారు వేషాల్లో ఉంటారు. ఎవరు గుర్తుపడతారు? యుద్ధం ఎందుకు వస్తుంది? యుద్ధానికి వస్తారా అజ్ఞాతవాసంలో? రారు. కాబట్టి 13 సంవత్సరములు యుద్ధం వచ్చే అవకాశం లేదు. వాళ్ళ నమ్మకం ఏంటి? ఖచ్చితంగా 13వ ఏట చూద్దాం. 12 పూర్తవగానే వీళ్ళు వేషాలు మార్చుకుంటుంటారు కదా, ఎక్కడికో పెడతారు కదా, అప్పుడు మనం పట్టుకోలేము. అధికారం అంతా మన చేతిలో ఉంది. వాళ్ళు ఎక్కడున్నా పట్టేస్తాం. 5గురే కాదు, ద్రౌపదీదేవి కూడా ఉంది. కాబట్టి తేలికే. వాళ్ళంటూ ఏమైనా జాగ్రత్త పడవలసిన అవసరం ఉంటే, పాండవుల్ని పట్టుకోవాలని చాలా తొందరపడిపోవలసి వస్తే
చాలా జాగరూకులై ఉండవలసి వస్తే వాళ్ళు ఎప్పుడు ఉండాలి? 12 ఏళ్ళు అయిపోయాక. ఈ లోపల ఎక్కడ ఉన్నారు అంటే అడవిలో ఉంటారు. ఇవాళ ఈ అడవిలో ఉంటారు, మహా అయితే ఓ 3 నెలలు పోయాక పక్క అడవిలో కడతారు, ఇంకో 3 నెలలు పోయాక ఆ పక్క అడవిలో కడతారు. అంతే కదా వాళ్ళు చేస్తారు. వీళ్ళ గూఢచారులు చెప్పరేమిటి? ఎక్కడున్నారంటే బలానా వనంలో ఉన్నారు, ఇంకో వనంలో ఉన్నారు, ఇంకో సరోవరం దగ్గర ఉన్నారు అన్న మాట చెప్తూనే ఉంటారు. వాళ్ళకి తెలుస్తూనే ఉంటుంది. 12 ఏళ్ళు ఇంకా పాండవుల గురించి పట్టించుకోకుండా పరమ సంతోషంగా కాలం గడిపేయచ్చు. మధ్యలో వెనక్కి వస్తారేమో అన్న బెంగే లేదు. ధర్మరాజు గారి ధర్మమే అడ్డు. ధర్మరాజు గారి ధర్మం విషయంలో అందరికన్నా ఎక్కువ నమ్మకం కౌరవులకి. ఎందుకంటే ఆయన మాట తప్పడు అని. కాబట్టి హాయిగా ఉండొచ్చు కదా. హాయిగా ఉన్నారు. ఎవరు? దుర్యోధనుడు ఉన్నాడు, శకుని ఉన్నాడు, అందరూ ఉన్నారు. లేనివాడు ఒక్కడే ఉన్నాడు. ఎవరు? కర్ణుడు. ఎందుకు హాయిగా లేడు అంటే 13 ఏళ్ళు యుద్ధం ఉండదా అర్జునుడితో? 13 ఏళ్ళు అర్జునుడితో యుద్ధం చేసే అవకాశం రాదా? 13 ఏళ్ల తర్వాతేనా 14 ఏడు వచ్చే వరకు నేను ఎదురు చూడవలసిందే అర్జునుడిని గెలవడానికి. ఇప్పటికి 2 అవకాశాలు వచ్చాయి, రెండింటిలో గెలవాల. 14 ఏళ్ల తర్వాత మళ్ళీ కాదు. ఈ లోపల అర్జునుడితో యుద్ధం రావాలి తనకి. ఎలాగైనా అర్జునుడిని ఓడించాలి. ఎలా? యుద్ధానికి వెళ్తాను అన్నాడు అనుకోండి. ఎలా ఒప్పుకుంటాడు దుర్యోధనుడు? ఇప్పుడు ఎందుకు యుద్ధం? వాళ్ళ అరణ్యవాసానికి అజ్ఞాతవాసానికి పోయి ఇప్పుడు వాళ్ళ యుద్ధానికి వెళ్తే మాత్రం మా నాన్న ఒప్పుకుంటాడా? భీష్ముడు ఒప్పుకుంటాడా? ద్రోణుడు ఒప్పుకుంటాడా? ధృతరాష్ట్రుడు ఒప్పుకుంటాడా? విదురుడు ఒప్పుకుంటాడా? ఎవరు ఒప్పుకుంటారా? ప్రతిపాదన ఎలా పెడతాం? ఎందుకు అసలు మనకది అంటాడా అనడా? తన మనసులో కోరిక తీరాలంటే ఏమీ చెయ్యక్కర్లేదు. యువతల వైపు తీసుకెళ్ళి కర్పూరం దగ్గరలో తీసుకెళ్ళి కాస్త అగ్నిహోత్రం పెట్టామనుకోండి, మంట మండుతుందా మండదా? పాండవులు ఉన్న దగ్గరికి కౌరవులు ఇడితే చాలు, వచ్చేస్తుంది యుద్ధం. ఎందుకంటే వీళ్ళకి కుదిరేది ఫింగర్లు. వాళ్ళ కష్టాలు చూసి చంకలు కొట్టుకుంటారు, ఏదో చేస్తారు. ఖచ్చితంగా అక్కడ భీముడు ఉన్నాడు. మీరెవడరా అంత సంతోషిస్తున్నారని ఏదో అంటాడు. ఏదో అన్న తర్వాత రెడీ. ఎప్పుడు? కర్ణుడు. దుర్యోధనాన్ని ఇంత మాట అంటాడా? టంకారం చేయొచ్చు, ఏదో యుద్ధం రావచ్చు. అంత ప్రశాంతంగా ఉండిపోవడం, అవతల వాళ్ళన్ని కష్టాలు పడుతున్నా 12 ఏళ్ళు అంత ప్రశాంతంగా ఉండడం ఇష్టం లేదు కర్ణుడికి. 2, ఆయనకి ఇంకో కోరికోటి ఉంది మనసులో. ఇన్నాళ్ళు అర్జునుడు గొప్ప కీర్తితో తిరిగాడు. ఇప్పుడు అదే అర్జునుడు చాలా కష్టాల్లో ఉన్నాడు. అన్ని కష్టాల్లో ఉన్నవాడిని నేను ఇప్పుడు ఇంత సంతోషంగా ఉన్నానని ఆభరణాలన్నీ వేసుకొని మంచి బట్టలు వేసుకొని దుర్యోధనుడితో కలిసి రథం మీద వెళ్ళి అలా చూస్తూ వెళ్ళిపోతుంటే ఎంతో కష్టపడుతూ అర్జునుడు అక్కడుండి కర్ణుడి వంక చూస్తే కర్ణుడు నవ్వుతూ అర్జునుడి వంక చూస్తే ఈయనకి అదో సంతోషం. అవతలవాడు కష్టంలో ఉంటే యువతలవాడు సుఖంగా ఉన్నాడు, వీళ్ళు తెచ్చిన కష్టాలే పోని వాడిని అలా పడిని వదిలి అక్కడతో కాదుట. వీళ్ళు చూస్తే ఓ సంతోషం, తర్వాత యుద్ధం కూడా వస్తే రావచ్చు, అదో అవకాశం. కానీ ఎలా జరుగుతుంది ఇది? అలా వెళ్ళి చూద్దాం, మనందరం కలిసి వెళ్దాం అన్నాడు అనుకోండి. దుర్యోధనుడు ఏమంటాడు? అలా ఎందుకే మనందరం కలిసి వెళ్దాం అంటాడా? అందా. ఒకవేళ దుర్యోధనుడు ఒప్పుకున్నాడు అనుకోండి, ధృతరాష్ట్రుడు ఎందుకు ఒప్పుకుంటాడు? ఒప్పుకోడు. ఎందుకంటే ఆయనకి భయం. మీరు పాండవుల దగ్గరికి వెళ్తే చంపేస్తారు, వాళ్ళు వెళ్ళకంటారా, మీరు వాళ్ళ రాజ్యం కొట్టేశారు, వాళ్ళున్న చోటుకి మీరు ఎందుకు అంటాడా అందా. కాబట్టి బాగా ఆలోచించాడు కర్ణుడు. ఆలోచించి ఒక రోజున దుర్యోధనుడు హాయిగా సంతోషంగా కూర్చుని ఉన్నాడు. 13 ఏళ్ళు పేచీ లేదు కదా. 13వ ఏడాదంతా కష్టపడి ఎక్కడున్నారో పట్టేసుకోలేమా? పట్టేసుకుంటాం. 12 ఏళ్ళు పూచీ పేచీ లేదు. ముందు ఈ 12 ఏళ్ళు సంతోషంగా గడిపేద్దాం అమ్మయ్య అని హాయిగా ఏదో పాపం ఆయన సంతోషంగా ఉన్నాడు. కర్ణుడు వెళ్ళాడు. వెళ్ళి దుర్యోధనుడితో మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ అన్నాడు, పాలిత శౌర్యులు పాండవేయులు దుఃఖశీలురై అడవుల పాలుబడిరి. ధరణీష తొల్లి ఇంద్రప్రస్థపురమున ధర్మనందను పాల పేర్మితోడ శోభిల్లుచున్న విశ్రుతలక్ష్మి నీ బుద్ధి బలమున నిన్ను పెంపొలయబొంది. బరువడి దక్షిణ పశ్చిమోత్తర పూర్వ దేశస్థులైన మహీషులెల్లా నీక అరిగాపులై ఇప్పుడు నిఖిల జలనిధి శైలకానన ద్వీప విశాలమైన మహి సమస్తంబు నీలుము మహిమయసగా లీల ఇంద్రుండు సొరలోక మీలునట్లు.
దుర్యోధనుడు సంతోషించాలి అంటే ఉన్నది చెప్పడం కాదు, పాండవులు పోగొట్టుకున్నది చెప్తే సంతోషిస్తాడు. నువ్వు ఎంత తెలివైన వాడివి దుర్యోధన, వాళ్ళందరినీ అడవుల పాలు చేశావు, అడవుల పాలు చేసి వదిలిపెట్టలా. ధర్మరాజు గారు రాజసూయాగం చేయడం కోసమని భీముణ్ణి, అర్జునుణ్ణి, నకులుణ్ణి, సహదేవుణ్ణి భూమికి 4 దిక్కులా పంపించి ఎక్కడెక్కడ ఉన్న ఐశ్వర్యాన్ని తీసుకొచ్చి ఇంద్రప్రస్థంలో పెట్టాడు. తేనె పట్టు పెట్టిన తేనెటీగలు ఏం చేస్తాయి? ప్రతి పువ్వు దగ్గరికి వెళ్ళి వాలి పువ్వులో ఉన్నటువంటి చుక్క చుక్క మకరందాన్ని తీసుకొచ్చి తేనె పట్టంతా నింపుతాయి. తెలివైన వాడు ఏం చేస్తాడు? 4 తాటాకులు తీసుకొచ్చి దాని కిందెట్టి మంటెట్టి వెళ్ళిపోతాడు. ఈ పొక్కి తేనెటీగలన్నీ పోతాయి. వాడేం చేస్తాడు? తేనెటీగలన్నీ వెళ్ళిపోయిన తర్వాత తేనె పట్టు కోసేసి కిందకి తెచ్చేసి డబ్బాలో పిండేసుకుని తేనె తాగేస్తాడు, పొట్టవతల పారేస్తాడు. అలా ఎంత తెలివైన వాడి దుర్యోధన. నిజంగా అదే తెలివితేటలంటే, యుద్ధం చేసి గెలవాలి. అంతకుముందు ఏమన్నాడు? పరాక్రమము గొప్పద అన్నవాడేనా? పుట్ట బుద్ధిబలంతో గెలిచాట దుర్యోధనుడు. ఎంత చాతుర్యంతో గెలిచావు. ధర్మరాజు గారు ఇంత కష్టపడి తమ్ముళ్ళని భూమికి 4 వైపులా పంపించి రాజసూయాగం చెయ్యడానికి రాజులందరినీ గెలిచి తీసుకొచ్చినటువంటి ధనాన్నంతటినీ ఇంద్రప్రస్థంలో పెడితే నువ్వు నీ బుద్ధిబలం చేత ఐశ్వర్యాన్నంతటినీ నీతిగా చేసేసుకున్నావు. ఐశ్వర్యం ఒకటేనా? ఎప్పుడైతే పాండవులు అరణ్యాల పాలైపోయారో యావత్ భూమండలానికి నువ్వు చక్రవర్తివి, సార్వభౌముడమయ్యావు. హాయిగా ఏలుకో, తిరుగులేని రీతిలో ఏలుకో దుర్యోధన. ఆయనకి తెలియదు ఏమిటా? ఆయన ఇప్పుడు అనుభవిస్తున్నది అది కాదేమిటి? కాదు, కర్ణుడి మనసులో ఉన్న ఆంతర్యం వేరు. అందుకే ఓ మాట చెప్పాడు, నువ్వు ఇంత సంతోషంతో ఉన్నావా, ఇంత ఆనందంలో ఉన్నావా, నీకు ఇంకొక సంతోషకరమైన వార్త చెప్తాను దుర్యోధన. ఇప్పుడు నేను తెలుసుకున్నది ఏమిటో తెలుసా? ఇప్పుడే అందిన వార్త. పాండవులు ఎక్కడున్నారో తెలుసా? ద్వైతవనంలో ఒక కొలను గట్టున నివసిస్తున్నారు. ఎక్కడ ఉండవలసిన వాళ్ళు? ఇంద్రప్రస్థంలో అజాంతపురంలో ఉండవలసిన వాళ్ళు ద్వైతవనంలో ఒక కొలను గట్టు మీద బతుకుతున్నారు. వాళ్ళు అలా ఉంటే, ఐశ్వర్యమంతా పోగొట్టుకునుంటే, రాజ్యభ్రష్టులై ఉంటే, కష్టాలలో కూరుకుపోయి వాళ్ళుంటే నువ్వెలా ఉన్నావు? మధ్యాహ్న సమయంలో వెలిగిపోతున్న సూర్యబింబం ఎలా ఉంటుందో అలా ఉన్నావు. అంతేకాదు, నహుష చక్రవర్తి కుమారుడైనటువంటి యయాతి ఎలా ఉంటాడో అలా ఉన్నావు ఇప్పుడు ఈ రాచరికపు టీవీతో. ఇలా ఉండడం కాదు దుర్యోధన, ఇలా నువ్వు నీ వాళ్ళందరితో కలిసి ఒకసారి అలా అరణ్యానికి వెళ్ళి పాండవులకు కనపడాలి. పాండవులు నిన్ను చూస్తారు. అబ్బా, చూడు దుర్యోధనుడు ఎంత సంతోషంగా ఉన్నాడో, ఎంత ఆనందంగా ఉన్నాడో, ఆయన రాణులు చూడు, ఆయన స్నేహితులు చూడు, మన బతుకులు చూడు, మనం ఎలా ఉన్నామో చూడు అని ఏడిచేవాళ్ళు ఇంకా ఏడుస్తారు. నవ్వుతున్న నువ్వు ఇంకా నవ్వాలి వాళ్ళని చూసి, అది గొప్ప. అంతేగాని అన్నీ వచ్చేసాయని సంతోషంగా సింహాసనం మీద కూర్చుంటానంటావే. కాబట్టి మనం అరణ్యానికి వెడితే బాగుంటుంది. అసలు ఇందుకు ఈ ఆలోచన తర్వాత బయట పెడతాడు మెల్లిగా. ధన ధాన్య పుత్ర బాంధవ జన లాభంబులను తలప సరిగావు, సుఖంబున తాను దనరి శత్రులు ఘనతర దుఃఖములనుండకని అలరుటకున్. ధనమున్నా, ధాన్యమున్నా, బిడ్డలున్నా, ఐశ్వర్యమున్నా వచ్చేటటువంటి సంతోషం కన్నా నిజానికి దుర్యోధన ఒక సంతోషం గొప్పది. ఏమిటో తెలుసా సంతోషం? మనం ఎంతో వృద్ధిలోకి రావడం ఒకెత్తు, మన శత్రువులు సర్వనాశనమైపోయి, దుఃఖాల పాలైపోయి, కష్టాల పాలైపోయి, నిలబడిపోయి ఉండడం ఒకెత్తు. అలా ఉండగా వాళ్ళని మనం చూసి నవ్వడం ఒకెత్తు. అలా అసలు ప్రవర్తించచ్చా? నిజానికి శత్రుభావన మనసులో పెట్టుకోకూడదు. ఎప్పుడైనా శత్రుభావన ఎవరి ఎందైనా పొరపాటున కలిగిందనుకోండి, ఉత్తర క్షణం భగవంతుణ్ణి ఏమన ప్రార్థన చెయ్యాలంటే, నా యందు వారికి, వారి యందు నాకు శత్రుభావన పోవుగాక. శత్రువులు నశించాలని కోరుకోకూడదు, శత్రుభావనలు నశించి అందరం ఒకటిగా బ్రతికెదముగాక అని అడగాలి ఈశ్వరుణ్ణి. నాకు ఈ శత్రుభావనలు లేకుండా చెయ్యి, వాళ్ళకి నా మీద శత్రుభావనలు లేకుండా చెయ్యి, మేమందరం సోదరులా కలిసి బ్రతికేటట్టుగా అనుగ్రహించు అని అడగాలి ఈశ్వరుణ్ణి. అది పరిణితి కలిగిన భక్తి. కాబట్టి అలా చెప్పట్లేదు. వాళ్ళు అంత కష్టాల్లో ఉండగా నువ్వు ఇన్ని సుఖాల్లో ఉన్నావు కాబట్టి సుఖాలు అనుభవించడం ఒకటే కాదు, కష్టాలు పడుతున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కష్టాలు చూసి నువ్వు నవ్వాలి. అది మనిషికి గొప్పతనం. అంటే ఇక్కడే అనుభవిస్తూ కూర్చుంటానంట ఏమిటి?
ద్వైతవనంలో సరోవరం దగ్గర పడి కొట్టుకుంటున్నారు, అక్కడ ఉన్నారట, కాబట్టి అక్కడికి ఎడదాం పదా అని. అన్నిటికన్నా దుర్యోధన ఒకటి చూసి తీరాలి. ఏమిటో తెలుసా? నారలుగట్టి కూరలశనంబుగా ఉగ్రవనంబులో విపద్భారము నొంది వందురిన ఫల్గును ఉజ్వల రాజ్య వైభవోదారులమై కనుంగొని ముదంబున పొందగ కాంచు కంటే ఇంపారగ నుండు కల్గునే కృతార్థత ఎందును కౌరవేశ్వర. కృతార్థత అన్న మాటకు అర్థం ఏమిటి దుర్యోధన? అరణ్యానికి ఎడితే మనకొకడు కనపడతాడు, అర్జునుడు. ఆయన ఈ పాటికి నార బట్టలు కట్టుకుని ఉంటాడు, మృదువైన పట్టుబట్టలు కట్టుకుని ఉండేవాడు కదూ. ముతక బట్టలు కట్టుకుని భయంకరమైనటువంటి అరణ్యంలో కేవలముగా దొరికిన కాయగూరలు మాత్రమే తింటూ ఉజ్వల రాజ్య వైభవోదారులమై కనుంగొని అన్ని కష్టాలు పడుతున్న అర్జునుడి వంక మనిద్దరం వెళ్ళి చూసి, భలే కష్టాలు పడుతున్నాడు రా అని మనం ఇన్ని ఆభరణాలు పెట్టుకుని కిరీటాలు పెట్టుకుని మనం వెళ్ళి రథాల్లో చూస్తుంటే, అర్జునుడు అలాంటి స్థితిలో ఉండి మన వంక చూస్తే, అబ్బా ఇంపారగ నుండు గల్గునే కృతార్థత ఎందును కౌరవేశ్వర. ఇంకా అటువంటి దానికన్నా అందమే ఉంటుందయ్యా. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.